బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలోని జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేస్తుంది. ఈ క్రమంలో నిన్న కూటమి నాయకులతో గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పనులను వివరిస్తూనే స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏ మాత్రం వెనకడుగేయలేదు. ఇక 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000కు పెంచడం జరిగింది. అలాగే నిరుద్యోగుల కోసం 16,437 మెగా డిఎస్సి ప్రకటించారు. ఇలా 100 రోజుల్లో 100 విజయాలను సాధించి సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త ఒరవడికి శ్రీకారం చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ వెన్నెల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం తెలిసింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సెప్టెంబర్ 20 నాటికి 100 రోజులు పూర్తి చేస్తున్నారు. ఈ 100 రోజుల్లో ఈ ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీలని అడుగులు కూడా ముందుకు వేస్తూ ఉండటం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖజానా చేసినా సరే తన ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు ముందున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇచ్చిన హామీల్లో ముందుగా పింఛను 4,000 పెంచటము, ప్లస్ ల్యాండ్ టైటిల్ రద్దు చేయటము, మూడోది నిరుద్యోగ వృత్తిని కూడా పెంచడం, నిరుద్యోగ వృత్తి ఇవ్వటం కూడా, అదొకటి టీచర్స్ కూడా జాబ్ క్యాలెండర్ కూడా మెగా డిఎస్సి కూడా ప్రకటించారు. ఈ 4 కూడా ప్రజల్లో ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ, ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి అధికారి కానీ ఇంటింటికి 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం, 100 రోజుల్లో చేసిన మేము అభివృద్ధి 10 ఇంటికి చేరవేళగా దిశానిర్దేశం చేశారు. ప్రతి సచివాలయం సిబ్బంది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి మేము ఈ ప్రభుత్వంలో ఇది చేసాము, ఈ అమలు చేస్తున్నాము, నెక్స్ట్ మేము చేసే అమలు కూడా చేసేది కూడా ఈ కరపత్రం రూపంలో కూడా ప్రతి ఇంటికి సరఫరా చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి వార్డు సభ్యులు కానీ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ ప్రజల్లో కూడా ఇప్పటికే పింఛను పెంచడం కూడా ఒక వంతున కూడా కొంతమంది ఆసక్తిగా బాగానే చూస్తున్నారు. అయితే నెక్స్ట్ డిఎస్సి ప్రకటించారు కానీ అది కొద్దిగా కోర్టులో కూడా వేశారు కొంతమంది. దానివల్ల ఇప్పుడు ఇంకా డిఎస్సి కూడా ప్రకటించలేదు. మిగతా అన్నా క్యాంటీన్లు ఇప్పటికే కొన్ని 100 ప్రకటించాడు. నిన్న కాక మొన్న కూడా 75 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకో 100 క్యాంటీన్లు అన్నా ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు కూడా నిన్న ప్రకాశం జిల్లా నాగులగూడపాడు సమావేశంలో కూడా ప్రకటించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా దీపావళి రోజు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రకటించడం కూడా నిన్న ఆల్రెడీ ప్రారంభిస్తారు. దీపావళి నుంచి కూడా ప్రారంభిస్తారని కూడా చెప్పడం జరిగింది వెన్నెల. అదేవిధంగా చూసుకుంటే ఈ 100 రోజుల పనుల కూడా మొన్న 100 రోజుల నుంచి కూడా గత నెలల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వమైన ప్రతిరోజు కూడా వైసీపీ యొక్క అసమర్థ పాలన, గత ప్రభుత్వం చేసిన యొక్క అవినీతి పాలన కూడా ప్రతి శాఖ గురించి కూడా శ్వేతపత్రం కూడా విడుదల చేశారు చంద్రబాబు గారు. ఆ శ్వేతపత్రం ఇలా ఈ విధంగా అవినీతి చేశారు, ప్రతి దాంట్లో కూడా అవినీతి మయం చేశారు. భూమిలో కానీ ప్రతి దాంట్లో కూడా కాలు పెట్టి కూడా అసలు ప్రతి పాలన కూడా ఈ విధంగా చండాలంగా చేశారని కూడా చంద్రబాబు నాయుడు కీలక వేశారు. నిన్న అదేవిధంగా తిరుపతి లడ్డు కానీ నిత్యాన్న ప్రసాదం కూడా దాని గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంట్లో కూడా కల్తీ నెయ్యి కూడా ఈ విధంగా కల్తీ నెయ్యి, అన్నప్రసాదం కూడా సరుకుల్లో కూడా నాణ్యమైన సరుకులు లేకుండా కల్తీ సరుకులు కూడా చేసి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీయటం కూడా చేసినట్టు కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రజల్లో కూడా ఈ యొక్క అన్ని చేసిన కీలక అంశాలు కూడా ప్రజల్లో నాడుడు పోయి వైసీపీ ప్రభుత్వం కూడా వ్యతిరేక భావన కూడా ఏర్పడినట్టుగా భావించవచ్చు వెన్నెల. రైట్ రాఘవ, థ్యాంక్ యూ.